ఈ సంగతి కూడా తెలుస్తాం. ఈ డాక్యుమెంట్లు తగలబెట్టిన వ్యవహారాన్ని కూడా తెలుస్తాం. రైట్. ప్రసాద్ గారు, ఇప్పుడు నిజంగానే వీళ్ళు రేపు రాబోయే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త ప్రభుత్వం వస్తే ఇవన్నీ తవ్వుతారు, మన రూపోస్ అని బయటపడతాయి, మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అనే భయంతో ఈ పని చేశారని కదా వీళ్ళు ఆరోపిస్తున్నది. ఇంచుమించు మీరు కూడా అలాంటిది అని అన్నట్టుగా చెప్పారు ఇందాక. సో నిజంగా అలా చేస్తే తప్పించుకోగలరా? ఇది చేసినంత మాత్రం తప్పించుకోగలరా? చంద్రబాబు లాంటి ఒక సీనియర్ లీడర్ని తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టి ఇప్పుడు ఆ తప్పుడు కేసు ఎక్కడ ప్రూవ్ అవుద్దో, వీళ్ళు ఎక్కడ దొరికిపోతారో అని కనుక పేపర్లు తగలబెడితే ఒకవేళ తప్పించుకోగలరా? మీరు అంటే ఎవిడెన్స్లకు సంబంధించి అదే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా వాళ్ళు ఎవిడెన్స్ లేకుండా చేసేసి దాన్ని డైవర్ట్ చేసి 5 సంవత్సరాల పాటు మనం దాన్ని డైవర్ట్ చేయగలిగామని ఒక ఆలోచన వాళ్ళకు ఉంది. అంటే అదే అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి గూగుల్గా కోర్టులో పట్టుకుంది, ఇవన్నీ పక్కన పెడితే నిన్న రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఏం చెప్పాడు, వాడు గంగిరెడ్డి గొడవలు పెట్టి నడిగేస్తే పక్కన ఎవరు చూస్తూ కూర్చున్నాడు, క్లీనప్ చేస్తుంటే చూసాడని చెప్పాడు. అంటే పరోక్షంగా ఎవిడెన్స్ వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు ఈ కేసులో కూడా అంటే వాళ్ళకు ఒక ధైర్యం ఆఫీసర్లకి, జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు ప్రతీకారం తీర్చుకోడు, దీనికి ప్రతీకార రాజకీయాలు తెలియవు, కక్ష సాధింపు లేదు, కాబట్టి చంద్రబాబు నాయుడిని కన్విన్స్ చేసుకోవడానికి మేమేదో ఆ ఒత్తిడి చేసి పెట్టాము, అలా ఎవిడెన్స్ లేవు సార్ అని చెప్పేస్తే వీళ్ళు ప్రజల్ని కన్విన్స్ చేద్దాం అనుకున్నారు. కానీ కోర్టులు కన్విన్స్ చేయొచ్చు, రికార్డులు పోయినాయి, కానీ ప్రజల అభిప్రాయాన్ని కన్విన్స్ చేయలేరు. ప్రజాభిప్రాయం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాలెట్లో ఎలా ఘనీభవించింది ప్రజాభిప్రాయం. అంటే ఇప్పుడు ఇలా చేసిన ఇచ్చిన వివరణ కూడా అసలు అర్థవంతమైన వివరణ కాదు, సమర్థనీయమైన వివరణ. అవునవును, అది అర్థవంతంగా లేదు అనేది వాస్తవం, సమర్థవంతంగా కాదు అసలు. అంటే ఏ అధికారైనా తన చర్యని సమర్థించుకోవడానికి కొన్ని రకాల కారణాలు చూపిస్తాడు. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పా, నిజంగా షార్ట్ సర్క్యూటో లేదంటే ఆ ఒక్క మిషన్కే వచ్చి ఆ ఒక్క గదికే ఉంది, ఇంకెక్కడ ఉండదన్నది ఎక్కడ లేదు అసలు. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అంటే మొత్తం లేచిపోవాలి, అది కూడా కాదు. అంటే జెరాక్స్ మిషన్లు వేడెక్కిపోయి, అంటే అక్కడే కాదు, ఆ ఇన్సిడెంట్ 2-3 చోట్ల జరిగితే హైదరాబాద్ విజయవాడ చుట్టుపక్కల 4 మిషన్లు మీద చేస్తే కేవలం ఆ కేసులకే పరిమితం అవడం చూసారా. కోర్టు కేసులో నెల్లూరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పెట్టిన కేసుల్లో మన గోవర్ధన్ రెడ్డి గారు కరెక్ట్గా ఆయన ఫైల్ అయిపోయింది. ఇంకా మరి ఆ రోజు పోలీస్ అధికారులు చెప్పింది ఏంటి, దొంగలు వెళ్ళి అదే పర్టికులర్గా అదే బీరువా తీసి ఆ ఫైలే తీశారు, అదే రోడ్డు మీద దొరికింది. మరి ఇది ఏ రకంగా మనం నమ్మాలా? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారులు చేసేంత జగన్ మాయ, ఈ రికార్డులు మాయం చేయడం కూడా జగన్ మాయలో పార్టీ. రైట్, చూద్దాం ఈ కేసు ఎక్కడ జగన్ నమ్మించగలిగారేమో, జనాన్ని నమ్మించలేరు. బహుశా ప్రజలైతే అధికారులకైతే ఒక క్లారిటీ వచ్చినట్టుంది. గవర్నమెంట్